వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, తామర గురించి ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్స్ చేశాము. వాటికి అనూహ్యమైన మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇంకా ఏం చేయొచ్చు, తామర కోసం ఎలా నివారించుకోవచ్చు, కొన్ని టిప్స్ చెప్పండి సార్. తప్పకుండా. ఫస్ట్ తామర గురించి బ్రీఫ్గా చెప్పేసి ఔషధం కూడా చెప్తానమ్మా. ఈ తామర వ్యాధి అంటువ్యాధిమా. అంటువ్యాధి ఒకరి నుంచి ఒకరికి చాలా సులువుగా వచ్చేటువంటి అంటువ్యాధి. ఒక ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల వస్తుందమ్మా. ఈ యొక్క సమస్య చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి వస్తుంటుందమ్మా. స్త్రీ పురుష వయోభేదాలు ఇలాంటివి లేకుండా అందరికి వచ్చేటువంటి వయోభేదం లేదు, ఏజ్ లిమిట్ లేదు, ఏది లేదు, అందరికి వస్తుంటుంది. రెండోది ఏమంటే తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా వస్తుంటుందమ్మా. దీన్ని ఎక్కడైనా రావచ్చు, చర్మం మీద ఎక్కడైనా రావచ్చు. దీన్ని రింగ్ వామ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. రింగ్ వామ్. రింగ్ అంటే ఉంగరం కదమ్మా. వ్యాధి వచ్చినప్పుడు ఫస్ట్ ఏమంటే ఉంగరం లాగా ఉంటుందమ్మా, రౌండ్గా ఇంచుమించు. అది గీరే కొద్దీ గోకే కొద్దీ ఆ రసి పక్కకి క్రమంగా స్ప్రెడ్ అయిపోతుంది. సో తల నుంచి కాళ్ళ వరకు ఎన్ని చోట్లైనా రావచ్చమ్మా ఇది. సో వచ్చినప్పుడు ఏమంటే విపరీతమైన దురద ఉంటుందమ్మా. ముఖ్యంగా రాత్రిపూట మరీ ఎక్కువగా దురద ఉంటుంది. ఈ దురద కూడా చెమట ఎక్కువ పట్టేటువంటి వాళ్ళల్లో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. అట్లే ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు, తర్వాత వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క సమస్య మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత టైట్ దుస్తులు ధరించేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకందరికీ ఈ యొక్క సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. ఆ పైపూత మందులు కానీ లేకపోతే లోపల వాడేటువంటి టాబ్లెట్స్ వాడినప్పుడు తాత్కాలికంగా తగ్గిపోతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది. చాలా మొండి జబ్బమ్మా ఇది. సో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సమస్యలు కలుగుతుంటాయి. ఆ వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు, ఇటువంటి సమస్యలు తగ్గేందుకు మీరు చెప్పినట్లే మనం అనేక వీడియోలు కూడా చేయడం జరిగిందమ్మా. అనూహ్యమైనటువంటి స్పందన కూడా వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం తల్లి. ఇప్పుడు కూడా మరొక అటువంటి ఫార్ములానే మనం మన ప్రేక్షకులకు తెలియజేయబోతున్నాము. ఈ యొక్క ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థం ఒకటమ్మా, తిప్పతీగ. ఒకటి చాలా అంటారు. అది ఒక్కది మనం ఔషధంగా తయారు చేసుకోగలిగితే ఈ యొక్క సమస్యకి చర్మాంకం పాడినట్లేమా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎలాగంటే మా తిప్పతీగ గ్రామాలు, పట్టణాలు, నగరాలు నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతుందమ్మా. నేనున్నాను మీ ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం పలకరిస్తుంటుందమ్మా. సో మనం ఆ తిప్పతీగను కనుక్కొని తెచ్చుకొని నీడలో కానీ ఎండలో కానీ బాగా ఎండించేసేసి, ఎండించిన తర్వాత తిప్పతీగను కాల్ చేసేసి భస్మం తయారు చేయాలమ్మా. చాలా సులువమ్మా ఇది. బూడిద తిప్పతీగను బాగా ఎండబెట్టేసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి కాల్ చేస్తే తెల్లటి బూడిద అయిపోతుంది. ఆ బూడిద ఈ యొక్క తామర వ్యాధిని హరించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సులువమ్మా. కాబట్టి ఆ విధంగా బూడిద తయారైన తర్వాత చల్లారిన తర్వాత జస్ట్ జల్లించుకొని ఒక సీసాలో పెట్టుకోవాలి. ఇంతే, పెద్ద ఖర్చు కూడా లేదమ్మా దీనికి. కొంచెం శ్రమ పడితే చాలు అంతే. ఇది మనకైతే దురదృష్టవశాత్తు మార్కెట్లో దొరకదమ్మా. మనం సొంతం తయారు చేసుకోవాల్సిందే కానీ మార్కెట్లో అయితే దొరకదమ్మా. కాబట్టి ప్రతి చోట దొరుకుతుంది కాబట్టి తిప్పతిగా తెచ్చుకొని వాడుకోవచ్చు. అందులో ఈ యొక్క సమస్య సర్వసాధారణంగా ఇంట్లో ఒకరికి ఉంటే ఎక్కువ మంది కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికి ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి మరి తిప్పతీగ బూడిద తయారు చేసుకున్న తర్వాత ఎలా వాడుకోవాలంటే, సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు వాడాలమ్మా. సమస్య తక్కువగా ఉంటే రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. కడుపులోకి ఎలాగంటే ఒక 100 to 150 ml పాలు తీసుకోవాలి. అంటే గోరువెచ్చని పాలు. అందులో ఒక గ్రామ్ అమ్మా. మనకేదో త్వరగా తగ్గిపోవాలని, గంటల మీద నిమిషాల మీద తగ్గాలని అట్లా అనుకోకుండా డోస్ మాత్రం అంతకంటే ఎక్కువ వాడుకోకూడదు. 1 గ్రామ్ సరిపోతుంది. సో 2 సార్లు వాడుకోవాలన్నా పూటకు 1 గ్రామ్ వాడుకోవాలి. ఒక్కసారి వాడుకోవాలన్నా 1 గ్రామ్. ఒక 100 to 150 ml గోరువెచ్చని పాలల్లో ఆ యొక్క పౌడర్ కలుపుకొని తీసుకోవాలి. అందులో పంచదార కానీ, బెల్లం కానీ, తాటి బెల్లం కానీ ఏం వేయకూడదు. జస్ట్ ఆ పొడి భస్మం వేసుకోవడము, బూడిద తాగడం. ఇలా రోజు 2 సార్లు, ఉదయం పరిగెడడం ఒకసారి, సమస్య ఎక్కువగా ఉంటే రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి. లేదంటే సమస్య కొంచెం తీవ్రత తగ్గేదాకా 2 సార్లు వాడుకొని తర్వాత ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఈ తామర వ్యాధిని కలుగజేసేటువంటి ఫంగస్కి సంబంధించినటువంటి గ్రోత్ లేకుండా చేసేస్తుంది. ఫంగస్ యొక్క శక్తిని నిర్వీర్యం చేస్తుంది. తామర వల్ల కలిగేటువంటి ఈ దురద, సలుపు, మంట ఇవన్నీ తగ్గిపోతాయమ్మా. చర్మం చాలా నిగారింపు సంతరించుకుంటుందమ్మా కడుపులోకి వాడుకోవడం వల్ల. రెండవది ఏంటంటే, ఈ రక్తంలో యాసిడ్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క తామర విజృంభణ ఎక్కువ ఉంటుందమ్మా.
ఇప్పుడు ఈ బూడిద క్షార స్వభావం. ఎప్పుడైతే క్షారగుణం ఉన్నటువంటి ఔషధాన్ని మనం శరీరంలోకి పంపిస్తామో అక్కడ శరీరంలో ఉంటే ఆమ్లత్వాన్ని ఈ క్షారగుణం తగ్గించేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే బ్లడ్లో క్షారత్వం బాగా పెరుగుతుందో ఈ యొక్క సమస్యకు చరమాంకం పడినట్లు అవుతుంది అనమాట. సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ తిప్పతీగ పనిచేస్తుందమ్మా. తిప్పతీగ మనం సర్వసాధారణంగా అనేక వీడియోస్లో కూడా తిప్పతీగ పచ్చిది, తర్వాత తిప్పతీగ పొడి ఇలాంటివే చెప్పడం జరిగింది. తిప్పతీగ బూడిద ఈ వీడియోలో స్పెషల్గా చెప్తున్నామా. మరి తిప్పతీగ గురించి దాంట్లో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఏంటంటే, తర్వాత ఇవి ఎలాగ పనిచేస్తాయి, ఏ సిస్టమ్ మీద పనిచేస్తాయి, కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ స్పెషల్గా ఈ బూడిద గురించి చెప్తున్నాము. తామర వ్యాధికి తిరుగులేనటువంటి అద్భుతమైనటువంటి ఔషధము తిప్పతీగ బూడిద. చిన్నపిల్లలు అయితే మాత్రమా 1/2 గ్రామ్ తీసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళు అయితే 10 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా 1 గ్రామ్ వరకు వాడుకోవచ్చుమా రోజు ఒక్కసారి. కానీ నేను చెప్పాను కదమ్మా సమస్య తీవ్రతను బట్టి. సో 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళైతే 1/2 గ్రామ్ అంటే 500 మిల్లీగ్రాములు ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకుంటే సరిపోతుంది. మరి సరే ఇది వాడుతూ వెంటనే కొంచెం ఉపశమనం కలిగేందుకు కూడా మనం ఔషధం వాడుకుంటే మంచిదని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటుంటారమ్మా. మరి వెంటనే ఉపశమనం కలిగేందుకు మనకు మార్కెట్లో నింబాది తైలం అని దొరుకుతుందమ్మా. నింబాది తైలం అంటే వేప నూనె. నింబాది తైలం వేప నూనె. ఆ వేప నూనె తెచ్చుకొని రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ అప్లై చేస్తుంటే తగ్గిపోతుంది. ఆ నింబాది తైలము ఒకవేళ అది మనకి అందుబాటులో దొరకకపోతే రెండవది గంధక తైలం. సల్ఫర్తో చేస్తారమ్మా. సల్ఫర్ కూడా ఈ ఫంగస్ను హరించేటువంటి శక్తి ఉంది. సో నింబాది తైలం కానీ గంధక తైలం ఏదో ఒక తైలాన్ని తెచ్చుకొని లేపనంగా అప్లై చేస్తుంటే కూడా తాత్కాలికంగా తగ్గిపోతుంది. ఈ తిప్పతీగ బూడిద వాడడం వల్ల తగ్గడమే కాకుండా, ఆ లక్షణాలు తగ్గడమే కాకుండా, ఆ జబ్బు తగ్గడమే కాకుండా, ఆ యొక్క వ్యాధి మరలా పునరావృతం కాకుండా కూడా ఈ తిప్పతీగలో ఉన్నటువంటి ఆ బూడిదలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు అన్ని అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు మన శరీరంలో సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ, సదా ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.